28వ తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ పడుతుంది. ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గర మాత్రమే కాదు, ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గరనే మాత్రమే కాదు, కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు, తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణానది క్యాష్మెంట్ ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. 28వ తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు. మరి ఒక వైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక? ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము, నాగార్జున సాగర్, పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ గా నిండున్నాయి. ప్రభుత్వం అనేది చేయాల్సిందేమిటది? వెంటనే ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోనూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోనూ, హోమ్ డిపార్ట్మెంట్ తోనూ రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది, డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే, ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో, తుఫాను వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కార్యక్రమం చేయాలి. శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి, పులిచింతల నుంచి కనీసం 60-70 టీఎంసీల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణానదిలో వరదలు రావడం, ఒకవైపున తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా 170 క్యూసెక్ల నీళ్లు తుంగభద్ర నుంచి నీళ్లు రావడం, ఇది కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సిడబ్ల్యూసీ వాళ్ళు కూడా రిపోర్ట్ చెప్తా ఉన్నారు. ఈ నెల 30వ తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణానది ఇంకా భీకరంగా, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గించి ఉండింటే, తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోను, నాగార్జున సాగర్ లోను ఆపికన ఉండగలిగిందంటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని అక్కడే మనం కట్టడి చేసి ఉండొచ్చు. అది కాక కృష్ణానదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు, మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు, ఇవన్నీ కూడా పులిచింతల్లో కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ. అక్కడ కూడా నీళ్లు తగ్గించి ఉండింటే అక్కడ కూడా నీళ్లు ఆపి ఉండే పరిస్థితి. కానీ అవన్నీ ఏమీ చేయకుండా, ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా 30వ తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక 8 లక్షలు 9 లక్షలు క్యూసెక్కులు అలా పారుతా పోయిండు 30వ తారీఖు నుంచి. అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా 11,35,000 క్యూసెక్కులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు, ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద, ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది.